గర్ల్స్ కోసం అయితే ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంటది. ఇది ఓన్లీ గర్ల్స్‌కి మాత్రమే. ఇది గర్ల్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ గర్ల్స్ ఎవరైనా ఉంటే చేసివ్వండి. బాయ్స్ చాలా ఈజీగా ఇంప్రెస్ అవుతారు. అండ్ చాలా బాగుండేది. ఒక 6 ఫోటోస్ ఉంటాయి. ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోద్ది. అండ్ ఈ వీడియో ఫుల్ వీడియో చూద్దామనుకుంటే మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను చూడండి. లేదు అంటే మన టెలిగ్రామ్‌లో అండ్ బ్రౌడ్‌కాస్ట్ ఛానెల్‌లో కూడా ఉంటది. అండ్ ఫస్ట్ ఇక్కడ నేను చిన్న చిన్న మ్యూట్‌లో అయితే పెడుతున్నా అక్కడక్కడ. ఒకసారి వీడియో అయితే చూసేయండి. తర్వాత ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను. పాతికేళ్ల సుందరి చేపకల్ల సుందరి ఒక వీడియో అనేది చూశారు కదా! ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అండ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం కాబట్టి. అండ్ దీని ఒక ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. ప్లస్ ఫాంట్ లింక్ ఇస్తాను. ప్రాజెక్ట్ లింక్ ప్లస్ ఫాంట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఉంటది. ప్రాజెక్ట్ లింక్ ఉంటది. ఫస్ట్ అయితే 2 ఫాంట్స్ ఇచ్చాను మీకు. ఆ 2 ఫాంట్స్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. 2 కాదు 1 అనుకుంటా. 1 ఆర్ 2 ఉంటది. అటు మాక్సిమం 2 ఉంటది. ఆ 2 అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఎడిట్ మెషిన్ అయితే ఇన్పుట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్‌లో ఈ ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ చేసుకోవాలి మీరు. ఈ ఎలైట్ మోషన్ యాప్ కావాలనుకుంటే దీని గురించి మీకు ఎలైట్ మోషన్‌లో వర్క్ అవుతది మాక్సిమం. కాబట్టి ఎలైట్ మోషన్‌లోనే కావాలి. ఎలైట్ మోషన్ యాప్ అనేది కంపల్సరీ కావాలి మీకు. ఎలైట్ మోషన్ యాప్ కోసం అయితే మన ఇన్‌స్టాగ్రామ్ బయోలో లింక్ ఇచ్చాను. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లోనే ఉంటది. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అకౌంట్ మనది. అక్కడ బయోలో ఉంటది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వితౌట్ వాటర్ మార్క్. మీకు వాటర్ మార్క్ కూడా రాదు. మెంబర్‌షిప్ కూడా అడగదు. కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్‌లో ప్రాజెక్ట్ లింక్ అనేది ఇన్పుట్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లోనే ఉంటది. ఆ ఇన్పుట్ చేసేటప్పుడు ఎలాంటి ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మన డిస్క్రిప్షన్‌లోనే ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్‌ని కింద ఒక లింక్ ఇచ్చాను. అన్ని సొల్యూషన్‌కి మొత్తం అక్కడే ఉంటది మీకు. దీనికి సంబంధించిన ప్రాజెక్టు, ఫ్రాంట్ లింక్ కానీ, ఇన్పుట్ ప్యాకేజ్ కానీ, అండ్ యాప్ కానీ ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్‌లోనే ప్రొవైడ్ చేశాను. అక్కడెళ్ళి చూడండి. ఇప్పుడు మీరు వన్స్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఓన్లీ టెక్స్ట్ స్టార్టింగ్‌లో టెక్స్ట్ అనేది స్టార్ట్ అవుతది. ఒకవేళ ఇక్కడ మిస్సింగ్ ఫాంట్ వచ్చినా కూడా నేను ఇచ్చిన ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు కదా! అదైతే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మీకు ఎలా వస్తుందంటే నేను చూపిస్తా చూడండి. మీకు మాక్సిమం ఈ విధంగా వస్తది. మీకు మిస్సింగ్ ఫాంట్ అనేది ఈ విధంగా వస్తది. ఇలా మీకు మిస్సింగ్ ఫాంట్ వచ్చినా కూడా ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా! టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి పైన బాక్స్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే మీ దగ్గర ఉన్న ఫాంట్స్ ఓపెన్ అవుతది. నేను ఇచ్చింది నచ్చకపోతే మీ దగ్గర ఉన్న ఫాంట్ కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం అది. మీ ఇష్టం వచ్చిన ఫాంట్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను ఇచ్చిందే కావాలనుకుంటే పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇన్పుట్ ఫాంట్స్ ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ యొక్క డ్రైవ్ ఓపెన్ అవుతది. డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫాంట్ ఉంటే ఫాంట్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇక్కడ మీకు ఇన్పుట్ అయితే అయిపోద్ది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే యాడ్ చేసుకోవడమే. అంతే ఏముండదు సింపుల్ ప్రాసెస్. ఆ టెక్స్ట్ కూడా సేమ్ అలానే వస్తది. అది కూడా సేమ్ అలానే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు లుక్ అనేది ఈ విధంగా అయితే ఉంటది. చూడండి. ఈ విధంగా లుక్ ఉంటది. లేదు మీ దగ్గర వేసుకుందాం అనుకుంటే మీ ఇష్టం అది. ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ అనేవి స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ ఫోటోస్ ఒక 6 ఉంటది. ఈ 6 ఆర్ 7 ఉంటది. 7 ఫోటోస్ అనేది మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు. నేను ఎగ్జాంపుల్‌గా చూపిస్తా చూడండి. ఏ ఫోటో అంటే ఈ ఫోటో ఏదో ఒక ఫోటో సింపుల్‌గా ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఈ విధంగా ఫోటో రీప్లేస్ అయిపోద్ది. మీ 2 ఫింగర్స్‌తో కరెక్ట్‌గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అటు ఇటు అయినా కూడా కరెక్ట్‌గా అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. దాని తర్వాత ఈ అన్ని ఫోటోస్ సేమ్ అలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకి వెళ్ళి అక్కడి నుంచి ఫోటో రీప్లేస్ పెట్టుకోవడమే. ఫోటో మీద ట్యాప్ చేయడం ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోవడం. అంతే ప్రాసెస్ ఏముండదు. ఈ ఫోటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకున్న తర్వాత పైన ఆరో మార్క్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీ బెస్ట్ క్వాలిటీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో మొత్తానికి ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు. థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం రేపు. థ్యాంక్ యూ. బై బై.